తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనితాదీప్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా మంత్రి వంగలపూడి అనితను, రాష్ట్రంలోని మహిళలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వైఎస్సార్సీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. అనంతరం గుడివాడ మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ చిత్రపటానికి చెప్పులతో కొట్టి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారిపై మన మాజీ మంత్రి గుడ్డు అమర్నాథ్ గారు వ్యాఖ్యలు చేశారు. అది టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది, మహిళలకి ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తుందన్నమాట. అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడము చూసి చాలామంది మహిళలు చాలా ఆక్రోషంగా ఉన్నారనమాట. ఎందుకంటే గతంలో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా లోకేష్ అన్న గారి కుటుంబం మీద కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పైన ప్రశ్నించకుండా వ్యక్తిగత విమర్శలకు దారితీస్తుంది. అంటే వాళ్ళకి మాట్లాడడానికి ఏది చేత రాకపోవడం వలన వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మేకప్ రాణి అనేసి మాట్లాడుతున్న గుడివాడ అమర్నాథ్ గారు, మేకప్ అనేది ప్రతి ఒక్కరూ వేసుకునేదే, కానీ వ్యక్తిగత విమర్శలు అంటే మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ మీ భార్య కానీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటారు కదా. అలాంటి వ్యక్తిగత విషయాలు ఎవరికి మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజల మధ్య ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడము ఇది కరెక్ట్ కాదు. ఇలానే మాట్లాడితే మీకు రాష్ట్రంలో ఉన్న మహిళలు గుడ్ల వాటితోనే మిమ్మల్ని సమాధి చేసే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి మీరు శ్రీమతి వంగలపూడి అనిత గారికి వెంటనే క్షమాపణ చెప్పాలనేసి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేసి మా మహిళలందరం కోరుతున్నాము. లేని పక్షంలో మేము ఏదైతే చేయాలో దాన్ని ఖచ్చితంగా నిరసనలు కానీ ఇంకొక వ్యక్తిగతంగా ఏదైనా మేము కూడా విమర్శించడానికి మాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు వారం లోపల బహిరంగంగా అనిత మేడం గారికి క్షమాపణ చెప్పాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ముక్క రూపంగడి ఆధారంలో మనము పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన అనిత అక్క గురించి మన అమర్నాథ్ చాలా మేకప్ అని ఇట్లా అని మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో కూడా ఫ్యామిలీ, చల్లి కానీ అమ్మ కానీ ప్రతి ఒక్కరు ఉంటారు. అది చెప్పడం చాలా తప్పు. ఈ రోజు నువ్వు మన అనితకు చెప్పావు, రేపు మీ ఇంట్లోనే చెప్పావని ఏం గ్యారంటీ అండి? చాలా తప్పు కదా. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.